క్యూ చేసి పెట్టండి. ఓకే. ఎస్ఐ జయశంకర్ సార్ ఉన్నారా? మీరు టీవీలో వచ్చే ఆవిడే కదా. నేను ఇక్కడ సార్ కుక్కు మణి. ఇప్పుడే సార్ని పిలుస్తున్నాను. సార్ 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 ఎవరు వచ్చారు చూడండి. ఎవరయ్యా? సార్ వచ్చి చూడండి సార్. ఓకే. అయ్యో, ఎవరది? ఏం కావాలి? నేను గుర్తులేనా? లేరు. ఎవరు? నేను మనం ఆ రోజు. ఓహో, సుభద్ర మేడం కూతురు మీనాక్షి కదా. ఓ సారీ, నేను సడన్ గా గుర్తుపెట్టలేకపోయాను. రండి, లోపలికి రండి. రండి. మీరేదో ఛానల్లో పనిచేస్తున్నట్లు నేను విన్నానే. మీరు బాగా పెరిగి పెద్దవారైపోయారే. నా ఈ చిటికిని వేలు పట్టుకుని అటు ఇటు తిప్పమనే దానివి అలాగున్న పిల్లవి. ఓ, అసలు నేను నమ్మలేకపోతున్నా. ఓ, నేను ఇక్కడ ఎస్ఐగా ఛార్జీ తీసింది తెలుసుకొని వచ్చావా? సరేరా, లోపలికి రా. అలా కూర్చో. నటన సూపర్ గా ఉంది. ఏంటి? అది కాదు, తెలియనట్టు నటిస్తున్నారే, అది సూపర్ గా ఉందని అంటున్నాను. ఎందుకు నా దగ్గర ఇలాంటి షో చూపిస్తున్నాను. అలాగైతే నేను చెప్పిన మీనాక్షి మీరు కాదా? మనం ఇంతకు ముందే 2-3 సార్లు కలిసాం కదా. అలాగా? మొదటిసారి రోడ్డు మీద ఒక ఛానల్ ఇంటర్వ్యూ. ఆ రోజే టోల్ స్టాయ్ స్లోగన్స్ అని చెప్పారు కదా. టోల్ స్టాయ్ అదెవరు? నాకు తెలుసు సార్. జంక్షన్ లో కొట్టు పెట్టుకున్నారు కదా టోల్ స్టాయ్. అయితే నన్ను ఎప్పుడు చూడలేదా? అయ్యో, జ్యువెలరీ షాప్ లో కూడా చూడలేదా? నేనే కాదని చెప్పాను కదా. సరే, కొందరిని కొన్నాళ్ళు మాత్రమే మోసం చేయొచ్చు, అందరినీ ఇంకొన్నాళ్ళు మోసం చేయొచ్చు. కానీ అందరినీ ప్రతిసారి ఏమార్చలేమనే కదా నువ్వు చెప్పడానికి వస్తున్నావు, అంతేగా? ఎవరినన్నా ఒకరిని ఏమార్చాలని ఒకటి డిసైడ్ అయ్యి దిగిపోయాడంటే ఎంతకాలమైనా ఏమార్చొచ్చు. ఉదాహరణకి మన రాజకీయవాదుల్ని అనుకో, కొన్ని యుగాల నుంచి ఏమారుస్తున్నారుగా. అందుకని చీకటి పడక ముందు ఇంటికెళ్ళి చేరు. వెళ్ళు. సారు లోపలికి వచ్చి భోంచేసి వెళ్తారా? మీ ఇద్దరికి బాగా మ్యాచింగే సార్. ఇప్పుడు నువ్వు ఏమంటావు? నేను చెప్పింది కరెక్టే కదా? వాడే కదా వాడు. కరెక్ట్ కూడా కావచ్చు, కానీ దాన్ని ఎలా కన్ఫర్మ్ చేసి? నువ్వు కావాలంటే చూస్తూ ఉండు. మొత్తం 2 రోజుల్లో వాడి హెస్ట్ అంత కనిపెడతాను. అన్నయ్య, దానికి కావాల్సింది మీ ఆత్రం కాదు, తెలివితేటలు. అది నాకు చాలా ఉందిలే. అదందరికి తెలియాలి కదా. కొట్టానంటే ఇలా చూడు, ఈ కేసు నాకు వదిలేసి, మీడియా వాళ్ళు కూడా మంచి ఇన్వెస్టిగేటర్స్ అని తెలుసు కదా. ఇందులో నాకేదైనా స్టోరీ దొరికితే ఛానల్లో నేను షైన్ అవుతాను. చెల్లెలి మూలంగా అన్న కూడా దొరుకుతుంది ప్రశంసలు. అంటే నేనే గౌరవాన్ని దక్కించుకోలేకపోతున్నానంటావు? హలో, నేను ఎమ్మెల్యే దత్తన్ మాట్లాడుతున్నాను. త్వరగానే పట్టుకుంటాను సార్. అయ్యో సార్, మీ ఇంట్లో దొంగిలించబడిన అన్ని వస్తువులు కూడా కనిపెట్టి మీకు ఇస్తాను సార్. పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్, మెమరీ కార్డు అన్ని కూడా మీకు అప్పగిస్తాను సార్. ఆపేస్తాను సార్. చాలా రోజుల నుంచి ఇది వింటూనే ఉన్నాను. ఇంకా నీకు ఒక వారమే టైం. నాకు అది దొరకాలి, దొంగతనం చేసినోడు దొరకాలి. దొరుకుతుంది సార్, నేనేగా చెప్పాను. నువ్వెందుకు నవ్వుతున్నావు? లేదు సార్, ఇక్కడ సరే. తర్వాత ఒక కంటైనర్ పక్క పట్టుకుంటాను సార్. అయ్యో, కంటైనర్లో స్మగ్లింగ్ అని చెప్పగానే మేము బాగా అలర్ట్ అయ్యాం సార్. నేను సరిగ్గా డ్యూటీ చేయడం లేదు ఎవరైనా చెప్పు ఉంటారు. నేను పర్ఫామ్ చేయడం చూసి అందరూ అసూయపడుతున్నారు. రేపు ఒక కంటైనర్ వస్తుంది. KL45C888. చైనాలోంచి టాయ్స్ వస్తున్నాయి. చైనా టాయ్స్ బాగుంటాయి సార్, కానీ ఎక్కువ కాలం రావు. రే చెప్పేది వినరా. ఆ కంటైనర్ ని మీరు వదిలేయాలి సార్. ఎస్ఐ దగ్గర చెప్పేయి. అది ఎందుకంటే దాంట్లో కొన్ని మెకానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్త ఎస్ఐ ఎవరు? ఆ రోజు నా మొహం మీద అంటే లేదంటే ఎస్ఐ జయశంకర్. కానీ చెక్కింగ్ పాయింట్ నేనే ఉంటాను సార్. ప్రజాసేవ చేస్తే అది ప్రజలకి సేవ చేసినట్టే కదా సార్. సరే సార్. ఎమ్మెల్యే దత్తు గారు స్వయంగా అన్ని బాధ్యతలు నాకు అప్పగిస్తున్నారు. కానీ వారి దగ్గర కాస్త కేర్ఫుల్ గా ఉండాలి. లోకల్ అయితే ఇదే సమస్య. ఫేస్ లో గ్లామర్ అంతా పోతుంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఎండలు ఎక్కువ. అది మంచిదే సార్, ఆ మార్కు కొంచెం తగ్గుతుంది. నువ్వెందుకు ఎక్కడికి వచ్చావు? ఆ డీజీపీ సర్కిలర్లో ఉంది కదా సార్, చెకింగ్ అంతా తీవ్రంగా ఉండాలి. ఆదివారం కాబట్టి కొంచెం తక్కువగా ఉంది కదా సార్. ఏంటి ట్రాఫిక్? ఏంటి? సారీ సార్.
ఏయ్ ఆ బండి పక్కన పెట్టను ఏయ్, అది వదిలే. సార్ ఈ కంటైనర్ పోర్ట్లో చెకింగ్ అయిపోయినా కూడా బైపాస్లో కూడా చెకింగ్ చేయాలని సర్క్యులర్లో చెప్పుంది సార్. పక్కన పెట్టు రా. ఇది ఎమ్మెల్యే దత్తు గారి బండి. సార్. చెకింగ్ వద్దు, త్వరగా పంపేయమని చెప్పారు. సార్ మీరు డ్యూటీలో ఎంతవరకు సిన్సియర్గా ఉంటున్నారో చెక్ చేస్తున్నారు సార్. కొంతమంది నాయకులు ఇలాగే ఉంటారు సార్. ఈ దత్తను కూడా ఇంతే సార్. కొన్ని వస్తువులు ఈ బండిలో ఎక్కించేసి దీని బండి నెంబర్ ఇదే, ఇది చెక్ చేయొద్దు అంటారు సార్. మీ ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తున్నాడు సార్. అలాగా అని దత్తు గారిని ఫోన్ చేశాడు కదా? సార్ దత్తన్ సార్ చెప్పలేదా? అదిగో చూసావుగా. సార్ అదంతా చెప్పి నేర్పించి పంపించారు సార్. ఇది విని మీరు చెక్ చేయకుండా పంపిస్తే మీ టోబీ ఉండదు సార్. ఆహా, ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. పేపర్లు తీసుకుని కిందకి దగ్గర అది కాదు సార్. బయటికి రారా సార్, అన్నా. అంత స్ట్రాంగ్ అవుతుంది. అరే కిందకి దిగరా. రండి త్వరగా రండి. విషయం ఏంటో తెలీదు. బ్రేకింగ్ న్యూస్ ఏమైనా దొరుకుతుందేమో. ఈ ఛానల్ వాళ్ళందరూ ఎందుకు వాళ్ళకి ఏమైనా న్యూస్ కావాలి కదా సార్. మీరు చెక్ చేయండి. అరే ఇవరా. చైనీస్ టాయ్స్? పేపర్లో ఏదో ఒకటి ఉంటుంది సార్. ఏ లోపలికి చెక్ చేయి సార్. రండి, మీరు కూడా అందరూ వెళ్ళి రండి. సార్. ఐఎమ్ స్ట్రిక్ట్ అండ్ ఎఫిషియంట్. ఎమ్మెల్యేతో చెప్పు. ఏమైంది? సందేహించినట్టుగా ఏమీ లేదు సార్. సార్ వదలొద్దు. ఏయ్ ఆ స్పానర్ ఇటీ. 12-13 ఇదే. ఎక్కడది తాళం? దానికి నా దగ్గర లేదు సార్. తాళం లేదా? ఇదిగో మన జీపులో ఏదైనా ఓస్ ఉందా? ఉంది సార్. వెళ్ళి తీసుకురా. సురేంద్ర తెరిచినట్టే సేమ్ టెక్నిక్. ఏంటి ఇదంతా? దాని గురించి ఏం తెలియదు సార్. నీకు తెలిసేటట్టు చేస్తాను రా. తీసుకెళ్ళండి. ఉండండి. మహానగరంలో మత్తు పదార్థాల వేట. కంటైనర్లో దాచిపెట్టిన మత్తు పదార్థాలు బయటపడ్డాయి. వివరాలు తెలుసుకుందాం. ఇంత ఖచ్చితంగా ఈ ఆపరేషన్ ఎలా సార్ చేయగలిగారు? ఒక సువ్వని తాళంలో మార్చి దాన్ని ఎలా ఓపెన్ చేశారు సార్? ఇలాంటి కంటైనర్లో మత్తు పదార్థాలు దొరుకుతాయని మీకెలా తెలుసు? ప్రతిదీ సీఎన్ సార్ చెప్తేనే చేసాం. ఈ ఆపరేషన్ ఫుల్ క్రెడిట్ అంతా సార్దే. సార్ ఏం చేయమంటే అది నేను చేశాను. సార్ని వెళ్ళి అడగండి. సార్ ఒక క్వశ్చన్. సడన్ గా జరిగిన ఈ మత్తు పదార్థాల వేట గురించి కాస్త వివరాలు చెప్తారా? అది ఏదైనా చెప్పండి సార్. లేదంటే చెప్పాలంటే చాలా చెప్పాలి. దత్తన్ సార్ చెప్పినందువల్ల ఇదంతా. ఎవరా దత్తన్ సార్? అది అదేంటంటే దత్తన్ ఎమ్మెల్యే. అవును. అది ఆయన బినామీ కంటైనరే ఇది. అదేంటంటే ఒక ఎమ్మెల్యేని చూసి నేను భయపడినని ఇప్పుడు మీ సిఎస్ఆర్ చెప్తున్నారు. అలాగా సార్? అవునవునవునవును. అవును అవును కదా సార్. అవును అవును కదా.